ఆటో డబ్బులు 10,000 రూపాయలు పెడితే ఒక్క నిమిషం ఆ ఇంజన్తో పని కాదు, ముఖ్యమైన మాటలు చెప్పాలా? ఇంజన్ ఏముంది ఏంది? నా ఇంటికి ఫోన్ చేసి ఏమండి మీ ఆటో పుస్తకాలు పెట్టుకోండి మీరు మర్చిపోయారేమో అని చెప్పారు. సరే అని తీసుకెళ్ళి పెట్టంగానే డబ్బులు పడ్డాయి అని వాళ్ళే చెప్పారు నాకు. ఏమండి మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను నా అభిమానం మీద, నేను గుర్తులేదు నాకు అంటే, నాకు ఒక రూపాయి వద్దు, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు అన్నాడు. సార్ ఇది ఎలక్షన్స్ టైం కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరు వస్తే బాగుంటుంది ప్రజలకి పేదోళ్ళకి బాగా చూసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఈ పథకాలు అతను ఆలోచించలేదు చంద్రబాబు నాయుడు గారు. ఏంది ఏదైనా సరే పేదవాడికి ఆలోచించి పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి బాగా ఆలోచించి అతనేమో ఎవరికి ఏం చేస్తే బాగుంటుందా అని మనసులో పెట్టుకొని చిన్న వాటికి కూడా మనసులో పెట్టుకొని అతను ఏంది వేరే మానవుడైతే సరిగ్గా పట్టించుకోడు. ఆ హోదాలో ఉండి చిన్న వాటిని పట్టించుకోడు అసలు. అలా కాకుండా ప్రతి మనిషి గురించి అతను పాదయాత్రలో ఆలోచించి అతను ప్రతి మనిషిని డబ్బులు ఇస్తున్నాడు, పేదోడికి ఇస్తున్నాడు. ఏంది అయితే ఉన్నోడే తీసుకొని పేదోడికి ఇస్తున్నాడేమో సంథింగ్ పెట్టాడు, పథకాలు మొత్తం పెట్టాడు అతను. ఈ ప్రభుత్వం వస్తేనే ఈ ఆటో వేస్తానని కాదు, కానీ నా కొడుకు ఇంజనీరింగు నాగ్పూర్లో ఉంటాడు. నానా ఇక్కడ కంపెనీలు లేవు, నాకు అక్కడ అన్నం బాగాలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇక్కడ కంపెనీలు ఉంటాయి, ఐటీ కంపెనీలు ఉంటాయి అని చెప్పాడు నా కొడుకు. ప్రజెంట్ అక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఫుడ్ బాగోట్లేదు అన్నాడు. అయినా పర్వాలేదురా, ఇతను జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి పేదవాడి చూస్తున్నాడు. నువ్వు పడితే కష్టపడు, నీ ఒక్కడి వల్లే కష్టమైతే ఏం పర్వాలేదు. ఇక్కడ అతని గురించి చాలామంది బతుకుతున్నారు. ప్రతి ఇంటికి 6 ఇంటికి డబ్బులు వస్తున్నాయి, పింఛన్ డబ్బులు. ఇంతకుముందు అయితే ఆటోలో తీసుకెళ్లాలా నేను, ఏంది మా నాన్నకైనా సరే వేరే వాళ్ళకైనా సరే ఆటోలో ఎక్కించుకెళ్ళి అక్కడ కూర్చోవాలా. ఇప్పుడు అది అవసరం లేదు. వాస్తవంగా పొద్దున్నే వచ్చేస్తున్నాయి, డబ్బులు ఇచ్చేస్తున్నారు. పాపం తీసుకోగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాడు చూడట్లేదు, ఈ పింఛన్ డబ్బులు నెల మొత్తం వాడుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉందో చూడండి. అసలు చెప్తున్నమాట వరుస ఏమంటారు. అలాగా ఈ ప్రభుత్వం వస్తేనే బాగుండిద్ది అని నేను అనుకుంటున్నాను. సోమరు అతను ఆగరా, ఒక్క నిమిషం ఆగరా నాన్న, ఒక్క నిమిషం ఆగరా. ఇప్పుడు సోమరిపోతు అతను ఇచ్చే 10,000 సోమరిపోతులు ఏం కారండి, ఎందుకు సరిపోతాయి 10,000 ఏమన్నా? ఏమండి ఈ రోడ్లన్నీ తర్వాతనే చేస్తాడు. ఇప్పుడు రోడ్లు బాగలేదు ఒక్కడే, అలాగే మందు బాగలేదు అది ఒక్కడే సబ్జెక్టు. మందు ఒకటి బాగలేదు, నాసిరకం మందేనే కానట్లా. అయినా అతను తిట్టకూడదు, అతను అన్నీ చూస్తున్నాడు, చూసుకుంటూ వస్తున్నాడు. ఏంది గత ప్రభుత్వంలో నీకు రోడ్లు ఏం బాగా ఇలాగే ఉన్నాయి, ఇప్పుడు కొద్దిగా చెడిపోయినాయి. ఈ రోడ్లు పట్టించుకోవట్లా, అసలు డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఏంది అతను దాచిపెట్టుకోవట్లా డబ్బులు ఏమి, అతను డబ్బులు అవసరంలా. అతను భేదవాడిని చూస్తున్నాడు, కనికరించి చూస్తున్నాడు, ఆలోచించి చూస్తున్నాడు. అతను ప్రతి భేదవాడిని అతను చూశాడండి, పాదయాత్రలో బాగా చూశాడు అతను. అలాగని నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకు లేదండి, నాకు ఇల్లు లేదు. నేను ఇప్పుడు దాకా మొన్నటిదాకా 6,000 5,000 అద్దె కట్టాను నేను. మా నాన్న కూడా ఇల్లు లేదు, నాకు కూడా ఇల్లు లేదు. చంద్రబాబు నాయుడు ఉన్న ఇల్లు ఇయ్యలేదు, అతను ఇయ్యలేదు, కట్టి ఇయ్యలేదు. ఏంది డబుల్ బెడ్రూమ్ కట్టాడు ఎక్కడ అడవి తక్కలపాడులో, ఇవ్వలేదు. ఏంది ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, చెప్తున్నమాట వరుస 5,000 కట్టారు ఇప్పుడు దాకా నేను. సెంటు భూమి మీరు ప్రగతి నగర్ తెలుసా మీకు? అక్కడ పోయి చూపిస్తాను. సెంటు భూమిలో ఎంత పెద్ద ఇల్లు ఉందో. పైన వేసుకుంటా, కింద వేసుకుంటామండి, రేకులు వేసుకుంటామండి. అది భూమి కావాలి కదా ఉండటానికి, అది లేకపోతే ఎలాగా? ఎక్కడ సెంటు భూమి అయినా చాలు, ఆటోడికి ఏం కావాలండి? సెంటు భూమి చాలు. అసలు లేనివాడి కల్లా ఈ సెంటు భూమి మంచిదే కదా. ఎంత మంచి పని చేశాడండి భూమిలు ఇచ్చేతన. అది మేడం గారు అతను ఆ పొజిషన్ కరెక్ట్ లేదు మేడం. అతను ఒక చాట ఉండట్లా. ఇప్పుడు హైదరాబాద్లో సొంత పార్టీ పెట్టి కూడా ఉపయోగం లేకపోయింది. అతను చాలా బాగా మాట్లాడిద్ది, కానీ ఇతని దగ్గర వచ్చి మాట్లాడితే ఇంకా బాగుండిద్ది. అన్నీ కదా, ఎందుకంటే చాలా బాగుండిద్ది అతను వాయిస్. మనుషులకి ఎదుటోడికి చక్కగా అర్థమవుతుంది అనమాట, అంత చక్కగా మాట్లాడిద్ది. ఆమె వచ్చి ఇతని దగ్గర ఉంటే చాలా బాగుండిద్ది. అతను కొద్దిగా మరి ఎందుకో ఇలాగ అయితో నాకు అర్థం. మేడం ఏమండి జగన్కి అసలు ఇంట్లో పండుకోవచ్చు, జగన్ ఇంట్లో చక్కగా పండుకోవచ్చు, టెన్షన్ లేకుండా పండుకోవచ్చు. ఎందుకంటే అన్ని సీట్లు రాకుండా కొన్ని సీట్లైనా సీఎం ఉంటాడు. ఎందుకంటే అతను ఒకటే చెప్తాడు, నాకు మీరున్నారు పైన దేవుడు ఉన్నాడు అని. దేవుడు మంచివాళ్ళు మంచిగా చేస్తాడు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చెడోడు చెడే చెప్తారు, ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడుగా. అతను ఏం చెప్తున్నాడు, నేను ప్రజల్ని నమ్ముకున్నా, దేవుడిని నమ్ముకున్నా. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తుంటాడు. ఇతను చేసే పనులన్నీ చూస్తుంటాడు, మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అని. చెడు చేస్తే
ఓడిపోతాడు. మంచి చేస్తాడు కాబట్టి గెలుస్తాడు. కానీ అతను చేసే పనులు మాకు మంచిగా కనిపిస్తున్నాయి. అది మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి మంచిగా కనిపిస్తాయి. మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రూపాయల 30 మంది మిడిల్ ఫ్యామిలీ ఉన్నారు. ఉన్నోళ్ళు తక్కువ మంది ఉన్నారు. పథకాలన్నీ వైసీపీ పార్టీ వాళ్ళకే అందుతున్నాయి అంటున్నారు కదా. అదేం లేదు మేడం. అతను ఏం చేయడం, కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, అందరికీ పింఛన్లు ఇస్తున్నాను, అందరికి ఇస్తున్నాను అని పెచ్చగా చెప్తున్నాడు అతను. అదేం లేదు, అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నాడండి, సమస్య లేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందా? చక్కగా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను చెప్పేదేనండి, నా ఆటో డబ్బులు 10,000 రూపాయలు పెడితే ఒక్క నిమిషం ఇంజన్ అంతా పని కాదు, ముఖ్యమైన మాటలు చెప్పాలా, ఇంజన్ ఏముంది ఏంది, నా ఇంటికి ఫోన్ చేసి ఏమండి మీ ఆటో పుస్తకాలు పెట్టుకోండి మీరు మర్చిపోయారేమో అని చెప్పారు. సరే అని తీసుకెళ్ళి పెట్టంగానే డబ్బులు పడ్డాయి అని వాళ్ళే చెప్పారు నాకు. ఏమండి మీకు 1,000 రూపాయలు ఇస్తాను నా అభిమానం మీద, నేను గుర్తులేదు నాకు అంటే, నాకు 1 రూపాయి వద్దు, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు అన్నాడు. నేను సంపాదించేది 600-700 అన్నా, నేను 30,000 సంపాదిస్తాను, నాకు అవసరం లేదు అన్నాడు అతను. ఆ కుర్రాడు ఎవరు లోపల పనిచేసే అతను. ఈ స్వీట్ అన్నా తీసుకోండి అని చెప్పా. ఈ స్వీట్ వద్దు వద్దు, చక్కగా నువ్వు బండి వేసుకో, ఏం లేదన్నాడు. చూడండి ఎంత 1,000 రూపాయలు డబ్బులు తీసుకోరా, ఎవరు తీసుకోరండి ఈ రోజుల్లో. ఆ భయం కడుపులో ఉంది, న్యాయం ఉంది కొద్ది గొప్ప. అలాగా మడి మేడం ఈ ప్రభుత్వం జగన్ గారు వస్తేనే అందరూ బాగుంటారు. ఏం మేడం, మంచి జరిగితే ప్రతి పేదవాడికి న్యాయం జరిగిద్ది, ఉన్నోళ్ళకి జరగదు. ఇది మాత్రం వాస్తవం.